హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సి జర్నీ @ మన ఈరోజు బయాలజీ మెథడాలజీ క్వశ్చన్ వచ్చేసి ప్రకల్పన పద్ధతిలోని లోపాలు. మనకి ఎవ్రీ పద్ధతిలో ప్రతి ఒక్క పద్ధతిలో ప్రయోగ పద్ధతి కావచ్చు, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి కావచ్చు, ఉపన్యాస పద్ధతి కావచ్చు, ప్రకల్పన పద్ధతి కావచ్చు, అన్నిట్లో బెనిఫిట్స్ ఉన్నట్టుగానే లోపాలు కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనకి ప్రకల్పన పద్ధతిలోని లోపాలు ఏంటో చూద్దాం. ప్రజ్ఞాశీలులపై భారం వేసి జట్టులోని మందబుద్ధులు పక్కకు తప్పుకునే అవకాశం ఉంది. ఓకేనా. ప్రజ్ఞాశీలులపై భారం అంతా వేసి, అంటే వాళ్ళకి అప్పగించిన వర్క్ ఏదైతే ఉందో దానంతా ప్రజ్ఞాశీలులపై వేసి మందబుద్ధి వారు పక్కకు తప్పుకునే అవకాశం ఉందంట. సిద్ధాంతమైన జ్ఞానం లోతుగా అందదు. దీనిలో జ్ఞానం అనేది మరింత ఎక్కువగా డెప్త్గా అనేది అందదంట. తక్కువ జ్ఞానం సంపాదించడానికి ఎక్కువ సమయం కావాలి. అంటే మనకు పొందే జ్ఞానం కొద్దిగా అయినా కూడా దానికి చాలా ఎక్కువ టైం కావాలంట. ఆప్షన్ 4 వచ్చేసి π1u. సో మనకి రైట్ ఆన్సర్ ఏంటంటే ఇవన్నీ π1u తీసుకోవాలి మనం, ఎందుకంటే అన్నీ కూడా కరెక్టే. ప్రకల్పన పద్ధతిలోని ఇవన్నీ కూడా లోపాలే.